మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయకాలం అపోస్తుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం నుంచి 30వ వచనం వరకు దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాం. అపోస్తుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం నుంచి 30వ వచనం వరకు దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. 26వ వచనం చదువుకుందాము. అటువలనే ఆత్మ మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తంగా ఎలాగా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్తము కానీ మూలుతో ఆత్మతో తాను మన పక్షాన విజ్ఞాపన చేయుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదు, కానీ మనలో ఉండి మొలుగుచు ప్రార్థన చేయుచున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు పరలోకానికి వెళుతున్న సమయంలో మరి యెరూషలేములో మీరందరూ కూడా ఇక్కడ ఉండండి అని మరి దేవుని యొక్క శిష్యులకు అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారము మరి దేవాది దేవుడు వారందరికీ కూడా మీరు శక్తిని పొందడానికి మీరు ఇక్కడనే ఉండాలని దేవుడు సెలవిచ్చాడు. దేవుని సంగమా, దేవుని ప్రజల అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మరి ఆ మేడ గదిలో వారందరూ కూడా పరిశుద్ధ ఆత్మను పొందుకున్నారు. వారు గొప్ప శక్తిని పొందుకున్నారు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదు, కానీ మనలో మూలుగుచు ప్రార్థన చేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. అటువలనే ఆత్మయు మన బలహీనత చూచి సాయము చేయుచున్నాడు. ఏలనగా మనం యుక్తంగా ఎలాగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ మనకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో మూలుగుచు ప్రార్థన చేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఉచ్చరింప శక్తము కానీ మూలుగుతూ ఆత్మతో తాను మనకు పక్షాన విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నేను అనాథలుగా వదలనని దేవాతి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేసిన ప్రకారము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మీ కొరకు నేను ఆదరణకర్తను పంపిస్తాను, పరిశుద్ధాత్మను నేను పంపిస్తానని యేసు ప్రభు తెలియజేసిన మాట ప్రకారము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల పరిశుద్ధాత్మ మనలో ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఎప్పుడైతే మనలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏది మంచి ఏది చెడు తెలియజేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. మనం చూసినట్టయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం, శాంతి మీకు అనుగ్రహించడానికి వెళ్ళుచున్నాను, నా శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, లోకమున్నట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు, కానీ మీ హృదయంలో కలవరబడనీయకండి, వెరవనీయకండి, నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదను అని మీతో చెప్పిన మాట మీరు వింటారు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన నా తండ్రి యొద్దకు వెలుచున్నానని మీరు సంతోషించండి అనే మాట జ్ఞాపకం చేయబడతాడు. పై భాగంలో చూసినట్టయితే, నేను మీ యొద్దకు ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నామంన పంపబోతున్న పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించినని మీతో చెప్పిన సంగతులన్నీ కూడా మీకు జ్ఞాపకం చేయించినాను. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని సంగమా, దేవుని ప్రచార లేదంటే మనలో ఉత్తరవాదిగా దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేసిన మాటను జ్ఞాపకం చేయబడుతుంది. ఏమంటే, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నామంన పంపబో పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించినని మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజల పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని అనేక సందర్భంలో మన హృదయంలో తెలియజేస్తాడు. ఏది మంచో ఏదో చెడు తెలియజేస్తాడు. అలాగే మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనకు ప్రార్థన చేయడం ఏలో తెలియదు, కానీ ఉచ్చరింప శక్తం కానీ మూలుతో ఆత్మతో తాను మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. మరి మన హృదయాలని పరిశోధించి ఆత్మ యొక్కటే మనసు ఏది ఎరుగుదుము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరియు హృదయాలను పరిశోధించువాడు
ఆత్మ యొక్క మనసును ఏది ఎరుగునో, ఎలాగా ఆయన దేవుని చిత్తాన్ని ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హృదయ కాలం ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పరిశుద్ధాత్మ దేవుడు నీ మధ్యలో ఉండే మరి దేవాది దేవుని యొక్క వాక్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏది మంచి, ఏది చెడు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, నువ్వు చేస్తున్నది పాపమని కూడా పాపమని ప్రశ్నిస్తూ పాపాన్ని చూపించేది కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. మరియు హృదయాలని పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసును ఏదో ఎరుగును, ఎలాగా ఆయన దేవుని చిత్తాన్ ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని ప్రభు యేసుక్రీస్తు మన కొరకు కూడా విజ్ఞాపన చేస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తన సంకల్పం చూపిన ప్రతి వారిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగునని ఎరుగుదము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలమై ఉన్నాం. మనమందరం కూడా దేవుని బిడ్డలమై ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవునిని ప్రేమించే వారికి దేవుడు తన ఏర్పాటు చేసుకున్న ప్రజలకు సమస్తము సమకూర్చి సమృద్ధిగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాం. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, ఆయన సంకల్పము చొప్పున మనము దేవుని ప్రేమించినప్పుడు దేవాది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి ఆయన సంకల్పము చొప్పున ఏర్పాటు చేయబడిన వారికి దేవుడు ఎప్పుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటాడంటే, దేవుని చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు, వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నప్పుడు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో అనుక్షణము దేవునిని కనిపెట్టుకుని దేవుని వాక్యం ద్వారా మనల్ని మనం కట్టుకుంటూ దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూ మనం దేవునిని ప్రేమించిన వారమైనప్పుడు ఆయన సంకల్పం చొప్పున మనల్ని ఏర్పాటు చేసుకుంటాడనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగునని ఎరుగుదుము. సమస్తము దేవుడు సిద్ధపాటు చేస్తాడు. తన బిడ్డల కొరకు దేవాది దేవుడు సమస్తము సిద్ధపాటు చేసి సమస్తము మేలు కలుగుటకు సమస్తము ఏర్పాటు చేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరి దేవుడు ఏర్పాటు చేస్తాడని, దేవునిని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున ఏర్పాటు చేసుకున్న వారికి సమస్తము సమకూర్చి మేలు కలుగుటకు సమస్తము జరిగించునని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడుగా దేవుడు ఎవరు అని ముందు ఎరిగినో వారికి తన కుమారులుగా స్వరూపమును గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించెను. హల్లెలూయా. ఎవరైతే దేవుని బిడ్డలుగా జీవిస్తారో ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వాళ్ళను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలై ఉన్నాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం అందరం కూడా దేవుని పిల్లలమై ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఇంకా ఏమందుము, అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షపడినప్పుడు ఆయన అన్నట్టుగానే ఆయన చిత్తము గనుక ఆయన పోలియుందుమని ఎరుగుదుము. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవాది దేవుడు మన అందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ఈ హృదయ కాలము పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండే మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా. ఉదయ కాలము ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, దేవుడు తన సంకల్పం చొప్పున నేను ఏర్పాటు చేసుకున్నాడని
సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చూసినట్టు 3వ అధ్యాయము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చూసినట్టయితే సమస్తము తన లోపరుచుకోజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరంను తన మహిమ శరీరములకు సమర్పణ గలదానిగా మార్చెను. హల్లెలూయా. స్వరూపంగా మార్చెను. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మహిమ గల శరీరంగా మనందరినీ కూడా దేవుడు ఆ ఒక స్వరూపాన్ని మనకు కూడా అనుగ్రహించి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కలవి పాటలు ఇట్టున్న ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అలాగే 29వ వచనము, ఎందుకనగా తన కుమారుడు అనగా సహోదరులతో జ్యేష్ఠుడౌటునకు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారునితో స్వరూపంగా గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించుకునేను. మరి దేవుడు తన బిడ్డలని ప్రభు యేసు క్రీస్తు ఒక బిడ్డలుగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ప్రియ దేవుడి సగ్గబా, దేవుడి ప్రజలరా, మనమందరం కూడా దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు దేవుడు మనందరిని కూడా ఏర్పాటు చేసుకుంటాడు. సమస్తము సమకూర్చి ఒక వ్యక్తిని దేవుడు పిలుస్తున్నాడంటే సమస్తము సమకూర్చి దేవుడు పిలుస్తాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటున్నాడంటే అన్నీ ఏర్పాటు చేసి ఆ బిడ్డను తన పరిచర్యలో, తన సేవలో ముందుకు పిలుస్తాడని సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, అలాగే చూసినట్టయితే 30వ వచనం, మరి ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను. మరి దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలను దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకుంటాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు దేవునికి సమీపంగా జీవించినప్పుడు, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించినప్పుడు, దేవుని చిత్తాన్ని ప్రకారం జీవించినప్పుడు ఆ పిలుపు అనేది నీకు అందుతుంది. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనము దేవునికి దూరంగా జీవిస్తూ పాపంలో బ్రతుకుతూ పాపంలో జీవిస్తున్నట్టయితే దేవుడు మనల్ని మన పాపాలను క్షమించడానికి, మనల్ని తిరిగి రప్పించడానికి దేవుడు అనేక సందర్భంలో పిలుస్తూ ఉంటాడు వాక్యానుసారంగా. మరి ప్రతి ఒక్కరు తిరిగి ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని సెలవిచ్చిన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉన్నాడు. హృదయ కాలంలో ఎవరివైనాక దేవుడు నేను పిలుస్తున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనము దేవుని సంకల్పము చొప్పున జీవించినప్పుడు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఎవరిని ముందుగా నిర్ణయించుకునో వారిని పిలిపించను. దేవుడు ఎవరినైతే ముందుగా నిర్ణయించుకుంటాడో తన పరిచర్యలో, సేవలో, అదే రీతిగా దేవుని యొక్క గొప్ప పరిచర్యలో ఎవరైతే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడో వారిని దేవుడు ముందుగా పిలుస్తాడనే వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చును. ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడో, ఎవరినైతే పిలుస్తాడో యేసయ్య వారిని నీతిమంతులుగా తీరుస్తాడు. దేవుని సంగమా, దేవుని ప్రజల, అదే రీతిగా ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరచును. హల్లెలూయా. మనము దేవుని చిత్తంలో నడిస్తే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు. దేవునిని ప్రేమించినట్టయితే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఒక మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనం చూసినట్టయితే 11, 12 కలిసి ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి 11, 12 వచనంలో, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్తం ప్రకారము సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించెను. ఆయన ముందుగా శాస్త్రీయంగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మరి క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమ కీర్తిలో కలగజేయవలనని దేవుడు తన చిత్తానుసారంగా సంకల్పం బట్టల్ని మనం ముందుగా నిర్ణయించుకున్నాడు. దేవుడు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, తగిన సంకల్పము చొప్పున
మనల్ని పిలిచిన దేవాది దేవుడు గొప్ప దేవుడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయము 5వ వచనం చూసినట్టయితే 4-5 కలిసి ఉన్నాయి. ఎట్లనగా తన ప్రియునందు తను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృప మా కీర్తిని కలుగుటకు తన చిత్తానుసారంగా దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించేటకు మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమై నిర్దోషులమై ఉండవలనని జగతి పునాది వేయకమునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ మాటలు ఎఫెసీ పత్రిక 1 అధ్యాయము 4, 5, 6 వచనంలో కలిసి ఉన్నాయి. దేవుడు తన సంకల్పము చొప్పున మనల్ని ఏర్పాటు చేసుకున్న జగతి పునాది వేయకమునిపే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతోంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎట్లనగా తన ప్రియునందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహాకీర్తిని కలుగుటకు తన చిత్తాన్ ప్రకారంగా, దేవుని ఒక చిత్తాన్ ప్రకారంగా దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకు మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకునేను. కుమారులుగా, కుమార్తెలుగా. ఎప్పుడైతే బైబిల్లో కుమారులు అని రాయబడినప్పుడు కుమార్తెలుగా అని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కుమారులుగా, కుమార్తెలుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించుటకు మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాను. యేసు ప్రభు కొరకు మనల్ని నియమించుకున్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇరుదే కాలము దేవుని యొక్క మార్గంలో, దేవుని చిత్తంలో నువ్వు నడిచినట్టయితే దేవుడు తన కృపా సంకల్పం బట్టి నేను ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. మనము తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులమై ఉండవలని జగతి పునాది వేయక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కలను ప్రత్యేకించబడిన వారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేసి అదే 11, 12 వచనాలు మొదటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయంలో, మరియు క్రీస్తునందు ముందుగానే నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగచేయవలనని దేవుడు తన చిత్తాన్ ప్రకారం సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన ముందు శాస్త్రీయంగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చూపున సమస్త కార్యములను జరిగించున్నాడు. హల్లెలూయా. సమస్త కార్యములు జరిగించుచున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు మనందరి కూడా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడిని ప్రేమించు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. తిరిగి 28వ వచనం చూసినట్టయితే, మరి రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చూసినట్టయితే, దేవునిని ప్రేమించిన వారికి, అంటే దేవుని సన్నిధిని కనిపెట్టుకునే వారికి, దేవుని సన్నిధిలో నిత్యము నిలిచేవారు, వారిని ఎడతెరగగా ప్రార్థన చేసేవారు, దేవుని యందు భయభక్తులలో జీవితంలో జీవించేవారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునిని ప్రేమించిన వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగునని ఎరుగుదుము. సమస్తము మరి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి యేసు ప్రభు మనందరి కూడా ఏర్పాటు చేసుకుని ఆయన సంకల్పము చొప్పున ఏర్పరచబడిన వారికి సమస్తము సమకూర్చి, సమస్తము సిద్ధపాటు చేసి దేవుడు తన పరిచర్యలో, సేవలో అట్టి బిడ్డలను వాడుకుంటాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. దే కాలము ఇటు మాటలను దేవుడి హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదు, కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మొలుగుచు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనకు దేవాది దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు మనందరిలో పరిశుద్ధాత్మ దేవుని ఉంచి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. మనం యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఈ మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. 14వ అధ్యాయంలో 25వ వచనం, నేను మీ యొద్దకు ఉండగా ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించనని మీతో చెబుతున్న సంగతులు అన్నీ కూడా మీకు జ్ఞాపకం చేయను. పరిశుద్ధాత్మ దేవుడు సమస్తము మనకు బోధిస్తూ ఉన్నాడు.
ఇట్టి మాటలను ఉదయకాలము దేవుడు మీ హృదయాలలో ఆ పరిశుద్ధాత్మ దేవాది దేవుడు ప్రతిదీ కూడా మీకు బోధిస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీకు వందనములు స్తోత్రములు నాయన. తండ్రి, మాలోనైనా ఆదరణకర్తను పరిశుద్ధాత్మ దేవుని పెట్టినందుకు నీకు వందనములు స్తోత్రములు నాయన. ప్రభా, మాకు ప్రార్థన చేయడం ఏలో తెలియకుండా మాలో ములుగుచ్చు నాయన నీకు విజ్ఞాపన చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, ఏది మంచియో ఏది చెడో పరిశుద్ధాత్మ దేవుడు మాకు తెలియజేసినప్పుడు నాయన మంచిది మేము ఎన్నుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా, నీ వాక్యపు ద్వారా తండ్రి మరి సమస్తము నీ చిత్తానుసారంగా మనల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, నీ వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా, అలాగే తండ్రి మన సేవకులను సేవకురాలని కాపాడండి. భారతదేశంలో పరిచర్య చేస్తున్న ప్రతి సేవకుని సేవకురాలని ఎవరి బిడ్డలని కాపాడండి. వారు చేసిన పరిచర్యను దీవించండి. సంఘాలు కట్టబడడానికి నీ కృప ద్వారా సాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా, అలాగే తండ్రి ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని దీవించండి. అనేక నూతన ఆత్మలను నడిపించండి. నేను నీ పరిచర్య ఇంకా గొప్పగా చేయడానికి నీ కృప ద్వారా సహాయం చేయండి. అలాగే యేసయ్య ప్రభు, అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ శరీర వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలకు ఆ వ్యాధుల నుంచి విడుదల, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డలకు ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి. నేను బిడ్డలను తిరిగి బలపరచండి. నీ మహిమార్థమై జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన లోకరక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీ కుటుంబంలో తోడై నీడై ఉండును గాక. ఆమేన్.